నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 33వ భాగం. నిన్ను అంత సులువుగా ఎక్కనిస్తానా? ముందు అసలు విషయం చెప్తే కానీ ట్రైన్ కూడా ఎక్కనివ్వను, పళ్ళు నూరుతూ బెదిరించాడు సూరి. అతను బండి స్టార్ట్ చేయనని భీష్మించుకుని కూర్చునేసరికి గోపికి రాజీ పడక తప్పలేదు. సరే ముందు బండి పోనివ్వు, అందరూ మననే చూస్తున్నారు అసహనంగా అన్నాడు గోపి. మరి స్టేషన్కి వెళ్లేలోపుగా విషయం చెప్పడం పూర్తి చేసేయాలి, షరతు విధించాడు సూరి. ఒరే బాబు, నా కోతి బొమ్మ ముట్టుకోకుండా ఉంటానంటే ప్రతి ఒక్క వివరం చెప్తాను, మాటిచ్చేశాడు గోపి. సరే అలాగే కానీ, అంటే కోతి బొమ్మని నీతో తీసుకువెళ్ళడం లేదన్నమాట అంటున్న సూరిని అద్దంలో నుంచి చూసి నవ్వాడు గోపి. లేదు, తీసుకువెళ్ళడం లేదు. కోతి నెంబర్ ఉండగా బొమ్మతో పనే ఉంది. నాతో తీసుకువెళ్ళి ఎక్కడైనా పోగొట్టుకునే రిస్క్ తీసుకోలేను చెప్పాడతను. అంటే ఇప్పుడు రాత్రంతా మెసేజ్లు, ఎమోజీలు, చాటింగులునా? ఉక్రోషంగా అడిగాడు సూరి. రే, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఒక్క మాట తిన్నగా రావడం లేదు నీ నోటి నుంచి. వేడి పెనం మీద పాప్కార్న్ గింజలా ఎగిరెగిరి పడుతున్నావు. నీ సమస్య ఏంటో చెప్పాడు అసహనంగా అన్నాడు గోపి. చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగిన బాల్య స్నేహితుడి గురించే తెలుసుకోలేని వాడివి ఇక ఒక అమ్మాయి మనసు ఏం తెలుసుకుంటావు అలకగా అన్నాడు రైట్ టర్న్ తీసుకుంటూ సూరి. నీ గురించి తెలుసుకోవాల్సింది ఏముందిరా, దానికి అమ్మాయి మనసుకి సంబంధం ఏముంది అయోమయంగా అన్నాడు గోపి. ఒరే గోపిగా, హరిణి మనసులో నువ్వు లేవురా, ఆమె నన్ను ఇష్టపడుతోంది అన్నాడు సూరి ఏడుపు కంఠంతో. ఒక్క క్షణం గోపి గుండె ఆగినంత పనైంది. బైక్ ఆపు రోడ్డు పక్కన సూరి భుజం మీద తట్టి అన్నాడు గోపి. ఇప్పుడు త్రికోణ ప్రేమ కథ నడిపే ఓపిక లేదు గోపికి. సూరి ఒక పక్కన ఆపాడు బండిని. టైం అవుతోందిరా, ఏంటో చెప్పు అన్నాడు సూరి అతన్ని త్వరపెడుతూ. ఇందాక ఏమన్నావు? బండి దిగి అతని ఎదురుగా నిలబడి నిలదీశాడు గోపి. అదే, హరిణి మనసులో నువ్వు లేవు, నువ్వింకా ఆ పేరు పట్టుకుని వేళ్లాడుతున్నావు. చిన్నప్పటి హరిణి వేరు, ఇప్పటి హరిణి వేరు. అసలు చిన్నప్పుడు హరిణి ఎంత బుద్ధిగా ఉండేది, ఇప్పుడు చూడు ఎంతలా అల్లరి చేస్తుందో. అది గ్రహించావా? నీకు శిరీష తగిన పిల్ల, ఆమె కళ్ళలో నీ పట్ల ఆరాధన అసలు ఎప్పుడైనా గమనించావా? పేర్లో ఏముందిరా, మనిషి మనసులో ఉంది, కానీ ఒక్కసారి కళ్ళు విప్పి చూడరా అంటూ కుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్న సూరివైపు కళ్ళు విప్పార్చుకుని చూశాడు గోపి. నీకు శిరీష్ అంటే ఇష్టమా? ఆశ్చర్యంగా అడిగాడు గోపి. చీచి, తప్పు తప్పు, నాకు హరిణ్ అంటే ఇష్టం. అర్జెంటుగా నీ ఫోన్లో నుంచి ఆమె నెంబర్ డిలీట్ చేసే. అవును, ఇద్దరు ముద్దెప్పుడు పెట్టుకున్నారా? నేను శిరీష మిమ్మల్ని కలవకుండా ప్లాన్ చేశాం కదా అని నాలిక ఖర్చుకున్నాడు అసలు రహస్యం బయటపడిపోయినందుకు. అతని దృష్టిలో శిరీష అంటే హరిణి అని అర్థం చేసుకోవడానికి గోపికి 3 నిమిషాలు పట్టింది. అప్పుడు మంచు విడిపోయినట్టుగా మొత్తం స్పష్టమైంది గోపికి. తను అసలు విషయం చెప్పే సమయం వచ్చిందని గ్రహించాడు అతను. అవును సూరి, నువ్వు ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి ఇష్టపడడం మొదలుపెట్టావురా? తిరిగి బండి ఎక్కి కూర్చుంటూ అడిగాడు గోపి. బండిని ముందుకు పోనిస్తూ చిన్నగా నవ్వాడు సూరి. మొదటిసారి కాలేజ్లో ఒకడిని దుమ్మెత్తిపోస్తున్నప్పుడు అన్నాడు. అంత నోరున్న అమ్మాయి నీకెలా నచ్చిందిరా ఆరాగా అడిగాడు గోపి. ఆమె అలా నోరు వేసుకు పడిపోవడం వెనుక నాకు ఒక పెద్ద కారణమే ఉందని అనిపిస్తుందిరా. ఎవరైనా తనని ఏమైనా అంటారేమో అన్న భయమే ఆమెని అలా గొడవ పడేలా చేస్తుందనుకుంటా. ఆమెకి ఒక బాధ్యత కావాలి, అందుకే శిరీష బాధ్యత తను తీసుకుంది. శిరీష నోట్లో వేలు పెట్టినా కొరకలేని అమాయకురాలు. నాకు స్పష్టంగా తెలియదు, కానీ పరాయి అబ్బాయిలను చూడగానే చాలా భయపడుతుంది శిరీష. కానీ మన దగ్గర మాత్రం రిలాక్స్డ్గా ఉంటుంది, ముఖ్యంగా నీ దగ్గర, అది గమనించు అన్నాడు స్టేషన్ దగ్గరికి వచ్చాక పార్కింగ్లోకి బండిని పోనిస్తూ. శిరీష కాదు, హరిణి సరిదిద్దాడు గోపి బండి దిగి. అర్థం కాలేదు బండి స్టాండ్ వేస్తూ అన్నాడు సూరి. శిరీష కాదు, హరిణి కాదు, శిరీష హరిణి, హరిణి శిరీష. సూరి మొహంలో నాట్యం చేస్తున్న అయోమయం చూసి నవ్వాపుకోలేకపోయాడు గోపి అసలు విషయం చెప్తూ. అప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. నువ్వసలు ఏదీ తిన్నగా చెప్పలేవారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీ తెలివితేటలకి అవతలవాడు చేరుకోగలడా లేదా అన్నది పరీక్షిస్తున్నట్టుగానే ఉంటావు. వేగంగా లోపలికి అడుగులు వేస్తూ గోపి మీద చిటపటలాడాడు సూరి. అందంగా నవ్వాడు గోపి. నీలాంటి మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళిద్దరూ బట్టలు మార్చుకున్నట్టుగా పేర్లు మార్చుకున్నారు. నేను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఊరు నుంచి వచ్చాక తప్పక చేయాలనుకుంటున్నది వాలుకల్ల వయ్యారి అయిన హరిణిని అంటూ కంగారుగా గేటు వైపు చూస్తూ టెన్షన్ పడుతున్న ఆమెని చూపించాడు గోపి. ఆ జామకాయలు పిచ్చిదా హరిణి ఆనందంగా అనేశాడు సూరి.
అతనికి గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని తెగ బాధపడిపోయాడు. వారం రోజులుగా సరైన నిద్ర కూడా లేదతనికి. రే, హరిణి గురించి అలా వాగావంటే 4 పీకుతా బెదిరించాడు గోపి. సారీరా, కానీ ఉన్నమాటేగా, జావకాయ ఇస్తానంటే హైదరాబాద్ దాకా నడిచొచ్చేస్తుందేమో జోక్ చేశాడు సూరి. గోపి కోపంగా చూశాడు సూరి వైపు. కానీ అతని కళ్ళలో హరిణి పట్ల ఆప్యాయత చూశాక గోపి చిన్నగా నవ్వుకున్నాడు. అదిగో వస్తున్నారు సుందోపు సుందులు. మనకి సీఎఫ్ ఇవ్వాలనుకుంటున్నారేమో. వాడు వెళ్ళాలన్న విషయం మర్చిపోయి రేఖ కోపంగా అనడం వినిపిస్తోంది. ఎక్కడ దొంగలు అక్కడే గప్చప్. శిరీషకి నా విషయం తెలియకూడదు అన్నాడు సూరి. నేను ఊరి నుంచి వచ్చేదాకానే, వచ్చాక చెప్పేస్తాను అన్నాడు గోపి. ఆ టైం చాలు నాకు అన్నాడు సూరజ్ నవ్వుతూ. ఏరా, అసలు ఆలోచన ఉందా? ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అంటున్న అక్కని గట్టిగా కౌగిలించుకున్నాడు గోపి. తిట్టడం మర్చిపోయింది రేఖ. తమ్ముడిని ప్రేమగా పట్టుకుంది. ఈ మధ్యకాలంలో అస్సలు వదిలి ఉండలేదు. జాగ్రత్తగా పని పూర్తి చేసుకుంట్రా, ఎవరితోనూ గొడవ పడకు సరేనా? కళ్ళు తడి అవుతుంటే చెప్పింది తమ్ముడికి. అక్క, మనకి మొబైల్ ఫోన్లున్నవి, అందుకే ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడడానికి అంటూ అక్క భుజం మీదుగా హరిణి కళ్ళలోకి చూసి చిలిపిగా నవ్వాడు గోపి. ఆమె అందంగా సిగ్గుపడింది. అది తెలియకుండా ఉండడం కోసం చటుక్కున్న మొహం తిప్పుకుంది. సూరి డ్రైవింగ్ కదా, అసలు సమయానికి చేరుకుంటారో లేదో అని ఆలోచిస్తున్నాను అంటున్న శిరీష వైపు కన్నార్పకుండా చూశాడు సూరి. ఈ అల్లరి పిల్లకి పాఠం నేర్పి తీరుతాడు తను అనుకున్న సూరి ఆమె వైపు చూసి చిలిపిగా నవ్వాడు. ఈసారి నిన్ను ఎప్పుడైనా దింపవలసి వస్తే టైంకి దింపుతాలే అని కొద్దిగా గ్యాప్ ఇచ్చి హరిణి అన్నాడు. శిరీష కళ్ళు చిన్నవి చేసి పెదాలు బిగించి కోపంగా చూసింది అతని వైపు. నవ్వారు మిగిలిన వాళ్ళు. ట్రైన్ ఎక్కు గోపి, టైం అవుతోంది, గ్రీన్ సిగ్నల్ పడింది భార్గవ హెచ్చరించాడు. అంతలో ఇంజన్ కూత పెట్టడంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్ మీద సందడి మొదలైంది. అంతవరకు తమ వాళ్లతో కబుర్లు చెప్తున్న వాళ్ళు గబగబా ట్రైన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు అప్పటికే ఎక్కేసి కిటికీల్లో నుంచి చేతులు బయటపెట్టి తమ వాళ్ళకి వీడ్కోలు చెప్తున్నారు. గోపి సందు చూసుకుని ట్రైన్ ఎక్కేసి తలుపు దగ్గర నిలబడ్డాడు. ఎక్కి దిగే కూలీలు అరుపులు కేకలతో నిండిపోయింది ప్లాట్ఫామ్ అంతా. కాఫీ, టీ అమ్మేవాళ్ళు, రాత్రి భోజనం అమ్మేవాళ్ళు అరుచుకుంటూ వెళ్తున్నారు. హరిణి కళ్ళు ఎందుకో తెలీదు చెమర్చాయి. తనలో ప్రాణాన్ని ఎవరో లాగేసుకుంటున్నట్టుగా నిస్సత్తువగా చూసింది గోపి వైపు. అతనికి ట్రైన్ దిగిపోయి ఆమెను దగ్గరికి తీసుకోవాలని అనిపించింది. అతి కష్టం మీద ఆపుకున్నాడు తనని తాను. జాగ్రత్త గోపి చెప్తున్న అక్కవైపు చూసి చెయ్యి ఊపాడు. అతను 2 రోజుల్లో వచ్చేస్తాడని తెలిసినా బెంగగా అనిపించింది భాగ్యరేఖకి. హఠాత్తుగా ముందుకు అడుగులు వేసి చేతిని చాచింది. అనాలోచితంగానే గోపి తన చేతిని అందించాడు. ట్రైన్ మెల్లగా కదిలింది. తమ్ముడితో పాటుగా అడుగులు వేసింది రేఖ. గోపి, జాగ్రత్త, తినడం మానకు, అక్కడ ఎండలు బాగా ఉంటాయట, మంచినీళ్లు బాగా తాగు చెప్పింది. అంతలో బలమైన చెయ్యి ఆమె భుజాల చుట్టూ పడింది. గోపి చేతిని విడిపించింది. కృతజ్ఞతగా చూశాడు గోపి భార్గవ్ వైపు. ట్రైన్ మెల్లగా వేగం పుంజుకుంది. ఫోన్ చేస్తాను అరిచి చెప్పాడు గోపి. హరిణి మెల్లగా తల ఊపింది. చిన్నపిల్లల భార్గవ్ని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది రేఖ. అక్క, వాడు కళ్ళు మూసి తెరిచేలోగా ఇంట్లో ఉంటాడు. నువ్వలా ఏడుస్తూ ఉంటే వాడి మనసు అస్సలు బాగోదు. నవ్వక్క. సూరి ఏడుపు కంఠాన్ని సవరించుకుంటూ రేఖకి ధైర్యం చెప్పాడు. శిరీష, హరిణి ఆమె పక్కన వచ్చి నిలబడ్డారు. అప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలిపెట్టేసింది. పెళ్లి సందడి పూర్తయ్యాక ఖాళీ అయిన ఆడపిల్లవారి ఇల్లులా బావురమంటూ ఉంది ప్లాట్ఫామ్. రేఖ, వెళ్దామా? ఆమెని గుండెల్లో పదుపుకుంటూ మృదుగంభీరంగా అడిగాడు భార్గవరాం. రేఖ ఉదాసీనంగా తల ఊపింది. తను బహిరంగ ప్రదేశంలో ఉందని, అది కూడా ఒక పరాయి మగవాడి చేతుల్లో ఉందని ఆమె ఆ క్షణం గ్రహించలేదు. ఆమెలోని ఉత్సాహమంతా ఎవరో ఊదేసినట్టుగా మాయమైపోయింది. మరొక ప్లాట్ఫామ్ మీద మరొక రైలు బయలుదేరుతూ తన వాళ్ల గుండెల్లో చిచ్చు పెడుతున్నట్టుగా కూత పెట్టుకుంటూ పోతోందో, లేక మరికొందరిని వాళ్ళ ఆత్మీయుల దగ్గరికి చేరుస్తున్నానన్నట్టుగా గర్వంగా కూత పెడుతోందో తెలియలేదు రేఖకి. తన ఆలోచనలకి కొద్దిగా నవ్వొచ్చింది ఆమెకి. అక్క, సూరి కంఠంలో హెచ్చరికకి ఆమె తెప్పరిల్లింది. చిన్నగా కంఠం సవరించుకుని ఇబ్బందిగా చూస్తున్న సూరి వైపు విచిత్రంగా చూసి అప్పుడు గ్రహించింది తను బలమైన చేతుల మధ్య ఉన్నట్టు. చటుక్కున దూరం జరిగింది. క్షమించండి కంగారు పడిపోతూ చుట్టూ చూసింది రేఖ. ముందు కొన్ని క్షణాలు వింతగా చూసినా అక్కడి వాళ్ళు భార్యాభర్తలేమో అనుకుని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. పర్వాలేదులే, నీకు అవసరానికి ఉపయోగపడినందుకు ఆనందంగా ఉంది అన్నాడు కుంటిగా నవ్వుతూ భార్గవ. అసలే ఎర్రగా ఉండే రేఖ మొహం మరింత కందిపోయింది.
పదండి పదండి, ఇక్కడే ఉంటే అందరూ ఫ్రీ షో చూస్తారు తొందర పెట్టింది శిరీష. అలా అందరినీ కంగారు పెడితే ఎలా హరిణి? అయినా నువ్వు చాలా మారిపోయావు అన్నాడు సూరి నవ్వు దాచుకుంటూ. భార్గవ రేఖ కొద్దిగా ముందు నడుస్తున్నారు. వెనక సూరికి అటు ఇటు అడుగులు వేస్తున్నారు హరి సిరి. స్టేషన్లో ఉన్న పురుష పుంగవులు వయసు భేదం లేకుండా సూరి వైపు అసూయగా చూస్తూనే అందమైన హరి సిరిల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ అతను ఏమవుతాడన్నది వాళ్ళ ధర్మ సందేహం. అయినా ఆలోచన పక్కన పెట్టేసి కేవలం తమ కళ్ళకి మాత్రం పని చెప్పేశారు. కొందరు మాత్రం పద్ధతిగా ఉన్నారు ఆడపిల్లలు అని ముచ్చట పడితే, చాలామంది మాత్రం వాళ్ళ అందాలని కళ్ళతోనే ఆస్వాదించారు. సూరికి ఒళ్ళు మండిపోయింది. ఏరా, ఆడపిల్లని ఎప్పుడు చూడలేదా? మూసుకో, ఈగలు కాదు డైనోసార్లు కూడా దూరిపోగలవు పెద్ద గుహ అనుకుని ఒక కుర్రాడి తెరుచుకున్న నోరు వైపు చికాకుగా చూస్తూ కామెంట్ చేశాడు కూడా. సూరి, వదిలే, గొడవెందుకు? అతన్ని వెనక్కి లాగే ఉద్దేశంతో చెయ్యి పట్టుకుంది హరిణి. ఆమెకి భయం వేసింది, వాడు ఇంటి వరకు వచ్చేస్తాడేమో అని. శిరీష మాత్రం మెచ్చుకుంటున్నట్టుగా చూసింది సూరివైపు. అన్నిటికీ అలా భయపడుతూ కూర్చుంటే ఎలా సిరి? మగవాళ్లే అలాంటి పోకిరి పనుల్ని ఖండించాలి అంది కొద్దిగా ఆవేశంగా. హరిణి, చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేదానివో, ఇప్పుడు ఇలా రాక్షసులా తయారయ్యామే. చక్కగా శిరీష చూడు ఎంత వినయంగా ఉందో. మా గోపిగాడు దురదృష్టవంతుడు, కానీ నేను అదృష్టవంతుడిని. ముసుముసు నవ్వులు నవ్వుతూ హరిణి చేతిని గట్టిగా పట్టుకున్నాడు సూరజ్. ఆడపిల్లలిద్దరూ కతుక్కుమన్నారు. హరిణికి పచ్చివెలక్కాయ గొంతులో పడినట్టయింది. గోపి విషయం సూరికి చెప్తానన్నాడు కదా, చెప్పాడా లేదా? ఎలా ఈ సంకట స్థితిలో నుంచి బయటపడడం? తనకి శిరీషతో మాట్లాడే అవకాశం దొరకలేదు. గోపికి నిజం చెప్పేసిన విషయం ఆమెకి ఎలా చెప్పడం? హరిణి కంగారుగా ఆలోచించింది. శిరీష సూర్య వైపు కోపంగా చూసి అతని చేతిలో నుంచి హరిణి చేతిని లాగి పడేసి ఇద్దరికి మధ్యలో తన దూరింది. ఆమె కోపంలో ఈర్ష్య స్పష్టంగా తెలుస్తూ ఉండడంతో సూరి లోపల చాలా ఆనందపడిపోయాడు. ఒక అమ్మాయి అంత బయటపడిపోయిందంటే మనసులో ఇష్టం ప్రేమగా మారుతోందనేగా అర్థం. సూరి మనసు సంతోషంతో గంతులు వేసింది. కానీ అతను తన భావాలని పైకి కనిపించనివ్వలేదు. సీరియస్గా మొహం పెట్టుకున్నాడు. హరిణి తేలికగా ఊపిరి పీల్చుకోవడం ఓరకంట గమనించాడు సూరి. తర్వాత ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని అనుకున్నాడు. ముందు శిరీష పని పట్టాలి అనుకున్నాడు పట్టుదలగా. ఒక జంట మధ్యలోకి దూరిన వాళ్ళని ఏమంటారో తెలుసా? అడిగాడు నవ్వుతూ శిరీషని. పంది అంటారు అని కళ్ళు చిట్లించి చూసింది అతని వైపు. ఇక్కడ జంట ఎవరు అన్న ప్రశ్న ఉంది ఆమె చూపులో. అతను అందంగా నవ్వి కళ్ళజోడు ముక్కుపైకి తోసుకున్నాడు. ఒళ్ళు మండిపోయింది శిరీషకి. అప్పటికి అందరూ బయటకొచ్చారు. సూరి, అందరం బయటికి వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేయ్ అన్నాడు భార్గవ. నాకు పనుందండి మొహమాటంగా అన్నాడు సూరజ్. ఏ టైంకి చేసే పని ఆ టైంకి చేయాలి. ఏదైనా తిన్నాక పని మీద ఫోకస్ పెట్టుకో మృదువుగా నచ్చ చెప్పాడు భార్గవ. అమ్మకి ఫోన్ చేయి సూరి, లేకపోతే ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పింది రేఖ. అమ్మకి చెప్పే బయలుదేరానక్క, రాత్రికి ఇంటికి రానని చెప్పేశాను అన్నాడు సూరి. మరింకే, బయలుదేరదని రండి. ఇక దాని మీద చచ్చలేదన్నట్టుగా భార్గవ పార్కింగ్ వైపు అడుగులు వేశాడు. అన్నయ్య, నాకు జగదంబ సెంటర్లో చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. ఒక్క 10 నిమిషాలు నా కోసం ఎదురు చూడండి ఉన్నట్టుండి అంది శిరీష. ఒంటరిగా వెళ్తావా? ఇప్పుడేం పని, నేను కూడా రానా కంగారుగా అడిగింది హరిణి. వద్దు వద్దు, మీరు వెళ్ళండి. సూరి బైక్ ఉంది కదా, తను నన్ను అక్కడికి తీసుకువెళ్తాడు. మీరు హోటల్కి చేరుకుని పార్క్ చేసేలోగా మేము వచ్చేస్తాం నిర్ణయించేసింది శిరీష. భార్గవ ఆపడానికి ప్రయత్నించాడు. చెల్లెలి మనసులో ఏదో కొంటికోణంగా ఆలోచన పుట్టుకొచ్చిందన్న అనుమానం మొదలైంది అతనికి. చిన్నప్పటి నుంచి ఆమెను చూడకపోయినా గత కొన్ని నెలలుగా గమనిస్తున్న పరిస్థితిని బట్టి ఆమె ఏ పని ఆలోచించకుండా అప్పటికప్పుడు చేసే అమ్మాయి కాదని అతను గ్రహించాడు. ఇప్పుడు ఆ బుర్రలో ఏం తిరుగుతోంది అర్థం కాలేదు భార్గవ్కి. సూరి కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె అంత వేగంగా నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు అతను. అన్నయ్య ప్లీజ్, చిన్న పని, వచ్చాక చెప్తాను అంది బ్రతిమాలుతున్నట్టుగా శిరీష. రేఖ ఏమీ మాట్లాడలేదు. అది వాళ్ళ స్వవిషయం కాబట్టి మౌనంగా నిలబడింది. సూరిని ఇబ్బంది పెట్టడం అనుకుంది చెల్లాయి. తనకి అసలే పనుందంటున్నాడు చెప్పడానికి ప్రయత్నించాడు భార్గవ. అబ్బే, నాకేం ఇబ్బంది లేదండి అనేశాడు సూరి. అంతలో హరిణి చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఆమె ఉలిక్కిపడి డిస్ప్లే చూసింది. నెమలి కన్ను ప్రత్యక్షమైంది స్క్రీన్ మీద. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. హాయ్ కోతిపిల్ల, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అంతమంది మధ్యలో గోపి తనని చెవిలో పేరు పెట్టి పిలిచినట్టుగా అనుభూతి చెందింది హరిణి. ఆమె నుదుటి మీద చెమట బిందువులు అలుముకున్నాయి. కంగారుగా అందరి వైపు చూసింది. ఎవరూ తనని పట్టించుకోవడం లేదు. తేలికగా ఊపిరి పీల్చుకుంది.
ఇంకా స్టేషన్లో. నువ్వేం చేస్తున్నావు? ఎదురు మెసేజ్ పెట్టింది. మన ఊహాలోకంలో నీ చేతిని పట్టుకుని విహరిస్తూ. హరిణికి నవ్వొచ్చింది. అబ్బాయికి కవిత్వం కూడా వచ్చే మెసేజ్ పెట్టింది. అస్సలు రాదు, నిజాలు చెప్పడమే వచ్చు. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి, కాల్ చేస్తా. అప్పుడు నీ మొహం ముద్దమందారంలా ఎర్రగా కందిపోయి ఉంటుంది సిగ్గుతో. అప్రయత్నంగానే కింది పెదవికి శిక్ష వేస్తూ ఉండి ఉంటావు. మెసేజ్ వచ్చింది గోపి నుంచి. కింది పెదవిని అదిమి పెట్టబోయిన హరిణి చప్పున ఆగిపోయింది. సరే నిద్రపోవుగా, ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను ఇచ్చింది మెసేజ్. నిద్ర అంటే ఏంటమ్మా? మెసేజ్ వచ్చింది గోపి నుంచి. ఆమెకి నవ్వొచ్చింది, సమాధానం ఇవ్వలేదు. అటు నుంచి గోపి నవ్వుకుంటూ ఫోన్ జేబులో పెట్టుకుని చీకట్లో ముందుకు దూసుకుపోతున్న రైలు కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు హరిణి ముగ్ధ మనోహర రూపం మెదులుతుంది. అంతలో ట్రైన్ దువ్వాడు చేరుకుని ఆగింది. అక్కడ ఒక్క నిమిషం ఆగుతుంది. హడావుడి మొదలైంది ప్లాట్ఫామ్ మీద. అది చూస్తూ కూర్చున్నాడు అతను. అతని ఎదురుగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. పక్కన మాత్రం ఇద్దరు వైజాగ్లోనే ఎక్కేశారు. ఎవరు వస్తారా అని చూస్తున్నాడు ఆసక్తిగా అతను. ఒక కుటుంబం వచ్చింది. భార్య, భర్త, వాళ్ళ కూతురు. ఆమె జీన్స్ టీషర్ట్లో ఉంది. 20-22 మధ్య ఉంటుంది ఆమె వయసు. అతను తల తిప్పి తిరిగి కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాడు. బాబు, ఆ పిల్ల తండ్రి పిలవడంతో అతను ఆయన వైపు చూశాడు. మాకు 2 అప్పర్ బెర్తులు వచ్చాయి. ఒక దాని మీద మా అమ్మాయి పడుకుంటుంది, రెండవ దాని మీద నేను ఎక్కలేను. కొంచెం ఏమీ అనుకోకుండా నువ్వు నీ బెర్త్ని మార్చుకుంటావా అడిగాడు ఆయన. దానిదేముందండి, అలాగే. తన లోయర్ బెర్త్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు గోపి. ఆయన తేలికగా ఊపిరి పీల్చుకుని కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన వైపే రెప్ప వేయకుండా చూడడం అతను గమనించినట్టే చూపు తిప్పుకున్నాడు. సూరి ఏం చేస్తున్నాడో అనుకున్నాడు. ఇక అతని ఆలోచనలు అసలు అక్కడ లేనే లేవు. తన వాళ్ళ మీదకి మళ్ళాయి. టీసీ వచ్చాక టికెట్ చూపించి అక్క ఇచ్చిన చపాతీలు తినేశాడు. తనని ఆమె శల్య పరీక్ష చేస్తూ ఉండడం ఇబ్బందిగా అనిపించింది గోపికి. సూరికి ఫోన్ చేశాడు. అతను ఆన్సర్ చేయలేదు. ఆ సమయానికి అతను శిరీషతో ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాడు. జగదాంబ సెంటర్కి వెళ్ళాలని చెప్పి స్టేషన్ బయట ఉన్న హోటల్కి తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి అసలు? కోపం నటిస్తూ అడిగాడు సూరజ్. నువ్వు నా ఫ్రెండ్ చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? కోపంగా అడిగింది శిరీష. నేనేదో పోకిరిగాడిని అనుకుంటారు వినేవాళ్ళు. అయినా నేను కాదు ముందు శిరీష్ చేయి పట్టుకున్నది, తనే నా చేయి పట్టుకుంది. నవ్వు దాచుకుని కోపం నటిస్తూ అన్నాడు సూరి. తను నిన్ను మంచి ఫ్రెండ్ అనుకుంటోంది, నువ్వేంటి జంట గంట అంటున్నావు? దబాయించింది శిరీష. ఇందులో తప్పేముంది? చిన్నప్పటి నుంచే నాకు శిరీష్ అంటే ఇష్టం. ఎక్కడ అన్యాయం జరిగినా గొడవ చేసేది. ఇప్పుడు కొంచెం మారిపోయిందనుకో, కానీ నాలాగైనా తనకు కూడా స్నేహం అంటే ప్రాణం. అందుకే తనకి నా ఇష్టం గురించి చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు సూరజ్. ఓహో, ఎలా చెప్తారో తమరు? వెటకారంగా అడిగింది శిరీష. ఆమెకి ఒళ్ళు మండిపోతుంది. ఏ ముహూర్తంలో ఈ పేర్లు తారుమారు చేసిందో కానీ అస్సలు తనకి నచ్చడం లేదు. ముద్దు పెట్టి అంటున్న సూరి మాటలకి ఉలిక్కి పడింది శిరీష. సూరి నిజంగానే తను అనుకున్నది చేయబోతున్నాడా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అంతవరకు సెలవు.